సూర్యాపేట జిల్లాలో కొత్తగా 45 ఎలక్ట్రానిక్ బస్సులు రోడ్డుకెక్కాయి. సూర్యాపేట ఆర్టీసీ డిపోలో 45 ఎలక్ట్రానిక్ బస్సులను మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, బట్టి విక్రమార్క జెండా ఊపి ప్రారంభించారు. కాలుష్యం, డీజిల్ వాడకం తగ్గించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈవీ బస్సులపై దృష్టి పెట్టిందని చెప్పారు. డీజిల్ వాహనాలను తగ్గించాలని ఇటీవలే రేవంత్ రెడ్డి కూడా చెప్పారన్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం సొంతంగానే ఎలక్ట్రానిక్ బస్సులను కొనుగోలు చేస్తోందని అన్నారు. కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్, ఎస్పీ పాల్గొన్నారు. ఒకప్పుడు ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థగా పెద్ద ఎత్తున ఆనాటి ఉమ్మడి ప్రభుత్వంలో కానీ ప్రత్యేక రాష్ట్రంలో కానీ సామాన్యుడి అవసరాలు తీర్చడం కోసం రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నప్పటికీ రావాల్సినటువంటి ఆదాయం రాకపోవటం వల్ల ఈ ప్రభుత్వ రంగ సంస్థ ఇది నడపగలమా అనేటువంటి భావంతో ఆనాటి ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఆలోచన చేయటమే కాకుండా అవసరమైతే ఆర్టీసీని వదిలించుకుందాం అనేటువంటి ఆలోచన కూడా చేశారు. కానీ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా సామాన్యుల ప్రయాణానికి ఉపయోగపడేటువంటి ఈ ప్రభుత్వ రంగ సంస్థని మనం కాపాడటం మన బాధ్యత అని చెప్పి ఈనాటి ప్రజాప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ రాష్ట్ర మంత్రిమండలి మొత్తం ఆలోచన చేసి